హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రబుల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చెప్పాలనుకుంటున్నాను. కొందరు పిల్లలు 10th స్టాండర్డే చదువుతూ ఉంటారు, కానీ వాళ్ళల్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఓవర్గా లావ్ అయిపోవడం, ఓవర్గా ఒబేసిటీ బాడీ వచ్చేసేయడం ఇలాగ జరుగుతూ ఉంది. కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం మెయిన్గా చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం అన్నమాట ఇప్పుడు ఇది. అండ్ ఇద్దరు మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఇద్దరిలో లోపాలు ఉంటున్నాయి. ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంతా ఎందుకు జరుగుతూ ఉంది? ఇంత చిన్న వయసులోనే పిల్లల్లో కూడా ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎందుకు వస్తూ ఉందంటే, మీరు తీసుకునే ఫుడ్ అనమాట. వాళ్ళకి ఎగ్ పెడతారు, చికెన్, ఇవంతా వాళ్ళు హార్మోన్ ఇంజెక్షన్స్ వేసి ఎగ్స్కి త్వరగా అవి పెద్దయి ఇట్లా అయ్యేదానికి చేస్తారు కదా, అవి తినడం వల్లనే మీకు ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంతా వస్తూ ఉంది. అండ్ కంట్రోల్ లేకుండా తినడం, ఓవర్ ఈటింగ్, వీటి వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్లస్ ఎమోషనల్ అప్సెట్, స్ట్రెస్, వీటి వల్ల కూడా ఎక్కువ పని ఒత్తిడి, వీటి వల్ల కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తూ ఉంది. కాబట్టి పిల్లలకి మోస్ట్లీ ఇంట్లో చేసే ఫుడ్ని ఇవ్వడం అలవాటు చేయండి. బయట ఫుడ్ మంచిది కాదని చెప్పండి వాళ్ళకి. ఈ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మీరు రాకుండా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? What is your partner present situation? What is your partner present situation? యాక్చువల్గా నిన్న వీడియో పెడతాం అనుకున్నాను, కానీ సడన్గా నేను అవుటింగ్కి వెళ్ళడం వల్ల ఇంకా పెట్టలేకపోయాను. చాలా టైర్డ్ అయిపోయాను అనమాట, అందుకే పెట్టలేకపోయాను. ఈరోజు మార్నింగ్ నుంచి క్లాసెస్ ఉండేవి, అందుకే బిజీగా ఉన్నాను. నిన్న వేరే సన్ స్ట్రోక్ అయింది, అందువల్ల కొంచెం గిడ్డినెస్గా కొంచెం అట్లా ఉంటే ఇంకా మార్నింగ్ నుంచి వీడియో చేయలే. ఇంకా సరే, ఇప్పుడు ఇంకా అందరు ఇంకా వాట్సాప్లో మెసేజెస్ పెడతా ఉండారు, మేడం ఐఎమ్ వెయిటింగ్ అని. ఇంకా సరే వీడియో పెట్టేస్తాం, ఎలాగన్నా సరే ఈరోజు వీడియో పెట్టేయాలని ఇంకా వీడియో చేసేస్తున్నా. మీ పార్ట్నర్ని మనసులో అనుకోండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ని వచ్చి ఈ లింక్స్ని మీ ఇన్స్టాలో, ఎఫ్బీలో పెట్టండి. అందరికీ ఇది రీచ్ అవుతుంది. ఓకే. What is your partner present situation? Please angels, give me accurate reading for my viewers. What is your partner present situation? జడ్జిమెంట్. తను ఏదో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. సడన్గా మీ లైఫ్లోకి రావచ్చు మీ పార్ట్నర్. మీ లైఫ్లోకి సడన్గా వచ్చి మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలనుకుంటా ఉన్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు? తను లాజిక్గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్గా లేరు. ఓకే. ఇంకా మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు, మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వావ్, అన్కండిషనల్ లవ్. అంత ప్రేమ ఉండేవాళ్ళు మాట్లాడొచ్చు కదా. ఎందుకు కామ్గా ఉండాలి? ఎందుకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండాలి? ఎందుకు బ్లాక్ చేయాలి? మిమ్మల్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్. మీకు తెలియకుండా మిమ్మల్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు, స్పై చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్ చేసేసారు, మీ పార్ట్నర్ మిమ్మల్ని అసలు పట్టించుకోవటం లేదు, లేదా మీరు మీ పార్ట్నర్ని బ్లాక్ చేసేసి ఉండొచ్చు, మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదని మీరు అనుకోవచ్చు. కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఇంకా అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. ఫ్లర్టింగ్ ఉంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. అప్పుడు కూడా మీ పార్ట్నర్ మనసు మీ మీదే ఉంది. మీరు తనని చేసి చేయటం లేదు, మీ ఎనర్జీలో మీరున్నారు అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. ఓకే, మీరేమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటున్నారు? టవర్ కార్డ్. సడన్ చేంజ్ రావాలి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు నో కాంటాక్ట్లో ఉంటే మీ పార్ట్నర్ మీ కాంటాక్ట్లో వచ్చేసేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, తనకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే. మ్యూచువల్. ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? ఇద్దరు మనసులో బాధపడుతూ ఉన్నారు. మనసులోది చెప్పేదానికి ధైర్యం చేయటం లేదు. ఇద్దరు బాధపడుతూ ఉన్నారు మనసులోనే. కానీ సాలిడ్ ఆఫర్ మాత్రం ఇవ్వాలనుకుంటున్నారు. మీరు ఇవ్వాలనుకుంటున్నారు, మీ పార్ట్నర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఇంకా మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? ఎమోషనల్ అప్సెట్. మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో తన జీవితంలో నుంచి, ఇంకా మీరు రారేమో తన జీవితంలోకి అనుకొని బాధపడుతూ ఉన్నారు.
అండ్ మీకు ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. మీరు మనీ మేకింగ్లో బిజీ అయిపోయారు, తనని పట్టించుకోవటం లేదనుకుంటా ఉన్నారు. మీరు ఫ్రీగా ఉన్నారు, ఫ్రీ విల్తో మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్యాషన్ ఉంది మీకు, తన మీద ఇష్టం ఉంది, ఇంకా మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని కూడా మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, వావ్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఇది వచ్చి మీ పార్ట్నర్ వృషభం, మకరం, కన్య అయి ఉండొచ్చు, లేదా మేషం, సింహం, ధనస్సు అయి ఉండొచ్చు. వీళ్ళిద్దరు చూడండి, ఇక్కడ మేషరాశి, సింహరాశి లేదా ధనుసు రాశి అమ్మాయి ఉండొచ్చు. ఇక్కడ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అబ్బాయి అన్న ఉండొచ్చు. ఓకే, మీ పార్ట్నర్ మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరు బాగా మనీ మేకింగ్లో ఫోకస్ అయిపోయినారు, బాగా సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు. మీకు నిజంగా సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి, మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటా ఉన్నారు. మీరేమనుకుంటా ఉన్నారు? మీరు రీయూనియన్ కావాలనుకుంటున్నారు, సాడ్గా ఉన్నారు. మీ లైఫ్లోకి న్యూ లవ్ రావచ్చు, కొంతమంది లైఫ్లోకి న్యూ లవ్ రావచ్చు. మీకు ఎవరో ప్రపోజ్ చేయబోతా ఉన్నారు. అండ్ టెంపరెన్స్, బ్యాలెన్స్. మీరు వచ్చి మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మీరేమనుకుంటే అది జరిగేదానికి ఛాన్స్ ఉంది. ప్లాన్ వేస్తూ ఉన్నారు తన దగ్గరికి వెళ్ళేదానికి. మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళేదానికి మీరు ప్లాన్ వేస్తున్నారు. ఇద్దరికీ మనసులో ప్రేమ ఉంది, కానీ ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. అందువల్ల ఇద్దరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు అనుకుంటానే ఉన్నారు. ఓకే, పౌర్ణమికి మళ్ళీ ఎనర్జీస్ ఎలా చేంజ్ అవుతాయో చూడాలి. పౌర్ణమి తర్వాత మీ పార్ట్నర్ మనసులో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో తర్వాత రీడింగ్లో పెడతాను. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో కొంచెం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండేరు, లేకపోతే వాళ్ళ వెల్ విషెస్తో మీ గురించి డిస్కస్ చేస్తూ ఉండేరు. ఇప్పుడైతే మీ గురించి ఆలోచిస్తున్నారు, పరధ్యానంగా ఉన్నారు. దేని మీద తన ధ్యాస పోవటం లేదు. మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. తర్వాత ఇన్ ఫ్యూచర్లో వచ్చి తనకి అంటే బాగా అన్ని మెటీరియల్ థింగ్స్కి అంతా తను పర్చేస్ చేయగలుగుతున్నారు. తను ఏం కావాలంటే అది లభిస్తూ ఉంది మీ పార్ట్నర్కి. తన కోరికలన్నీ తీరుతున్నాయి. తన ఎనర్జీలో తనున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు ఇన్ ఫ్యూచర్. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో మీరు మీ వర్క్లో మీరు బిజీ అయిపోయి ఉంటారు. అండ్ ప్రెజెంట్ మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఏది చూస్ చేసుకోవాలో తెలియటం లేదు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఫ్యూచర్లో 5 ఆఫ్ వ్యాండ్స్. మీ చుట్టూ ఉండే వాళ్ళతోనే అభిప్రాయ భేదాలు వస్తాయి, ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తాయి. ఏ విషయంగా ఇక్కడ ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది? ప్రేమ విషయంగానే ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది. మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అయిపోతున్నారు, మీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. మీరు మీ పార్ట్నర్కి ప్రేమ ఇవ్వాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్, మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చేటట్లుంది. ఓకే, అంత ఇష్టం లేని వాళ్ళని మీరు మళ్ళీ పోయి వాళ్ళని అడగొద్దు, ఇంకా వదిలేసేయండి. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. వాళ్ళ లైఫ్లో ఎవరు వస్తారో వాళ్ళే చూస్ చేసుకుంటారు. మీ లైఫ్ మీ ఇష్టం. మీ లైఫ్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకా వాళ్ళు వద్దు అని వాళ్ళు వెళ్ళిపోతుంటే మీరు వాళ్ళని పోయి ఇంకా వాళ్ళని ఫాలో అవ్వద్దు, వాళ్ళని చేసి చేయొద్దు. ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లాగున్నా క్షేమంగా ఉండాలని మాత్రం కోరుకొని వాళ్ళని వదిలేసేయండి. అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమిస్తూ ఉన్నారు. లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? చేస్తారు. ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు? 7 నెంబర్ వచ్చింది. 7 అవర్స్ ఆర్ 7 డేస్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావచ్చు. మీ పార్ట్నరే మీకు ఫస్ట్ కమ్యూనికేషన్ చేస్తారా, తన కాల్ మెసేజ్ చేస్తారా? ఎస్ చేస్తారు. మీ పార్ట్నరే చేస్తారు. మీరు జస్ట్ వెయిట్ చేయండి. ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోయినట్టు ఉండొచ్చు, కానీ మీ పార్ట్నరే మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు. మీ రిలేషన్షిప్ గురించి మాట్లాడతారు. ఓకే, ఇప్పుడైతే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పార్ట్నర్కి. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఇప్పుడైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలనుకుంటున్నారు. మీ మీద ప్యాషన్ ఇంకా ఉంది మీ పార్ట్నర్కి. మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు. ఓకే, ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారో వేరే కార్డ్స్లో చూస్తాం. మీ ఇద్దరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం.
ఇక్కడైతే మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అయిపోయినట్లుగా ఉంది. మీకు మీ పార్ట్నర్ మీద ప్రేమ ఉంది, కానీ మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. జస్ట్ లిమిట్ వాళ్ళు వెళ్ళనివ్వండి, తర్వాత రియలైజ్ అయ్యి వాళ్ళే వస్తారు మీద నిజమైన ప్రేమ అయితే. ఓకే, మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఓర్పుతో ఉన్నారు. మీ ఎనర్జీ థింకింగ్ ఉమెన్, ఓవర్గా థింక్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ మీద మీకు ఇష్టమన్నా ఇష్టం లేనట్లు యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలనుకుంటున్నారు. ఇద్దరు ఒకరినొకరు కలవాలనుకుంటూ ఉన్నారు. ఓకే, మూనాలజీ ఏం చెప్తా ఉంది మీకు? మూనాలజీ మెసేజ్. యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. కలలుగంటూ కూర్చోవద్దు, ప్రాక్టికల్గా అది జరిగేటట్లు చూడండి. ద ఎండ్ ఆఫ్ యూ టఫ్ సైకిల్ అప్రోచెస్. మీ దగ్గర కష్టకాలం అనేది అయిపోయింది. స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి, ప్రాక్టికల్గా వర్క్ చేయండి, మీ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అని మూనాలజీ చెప్తా ఉంది. మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అంటున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే వీక్నెస్, మై వర్స్ట్ ఫియర్ ఈజ్ లూసింగ్ యూ, ఐ వాంట్ లెట్ యు గో అంటున్నారు. మిమ్మల్ని వదిలి తను ఉండలేకపోతున్నారు, మీరు తన వీక్నెస్ అయిపోయారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే ట్రావెల్, లెట్ గో ఆన్ ఎ లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ విత్ ఈచ్ అదర్. లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని నీతో నేను అని అంటున్నారు. అండ్ కర్కాటక రాశి అయితే మీ పర్సన్ కమ్యూనికేషన్, ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ అంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ సింహరాశి అయితే కాన్స్టెంట్, లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్ అంటున్నారు. నేను ప్రేమించడమే నేను శ్వాస తీసుకోవడం లాంటిది, నేను ఎలా ఆపుతాను నిన్ను ప్రేమించడం అంటున్నారు. అండ్ కన్యారాశి పర్సన్ అయితే మీ పర్సన్ వైబ్రేషన్, దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్టర్స్ ఆల్ ద టైమ్. ఏదో ఒకటి మనల్ని ఎప్పుడు కనెక్ట్ చేసే ఉంది. సోల్ కాంటాక్ట్ అనమాట, సోల్ కాంటాక్ట్ మిమ్మల్ని ఎప్పుడు కనెక్ట్ చేసే ఉంది. మీ పార్ట్నర్ తులారాశి అయితే కంప్లైంట్, ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ, మీరు దాన్ని పట్టించుకోవటం లేదు అని అంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే ద ఎండ్, నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్, మూవ్ ఆన్ అయిపోయారు మీ పార్ట్నర్. అండ్ మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే డిపెండెన్స్, ఐఎమ్ అడిక్టెడ్ టు యూ, కాంట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ అంటున్నారు. మీ మీద డిపెండ్ అయిపోయినారు, మీకు అడిక్ట్ అయిపోయినారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మీ పార్ట్నర్. మీ పార్ట్నర్ మకర రాశి అయితే ఇంపేషెన్స్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డైయింగ్ టు మీట్ యూ. జీవితం చాలా చిన్నది, నేను ఇంకా వెయిట్ చేయలేను, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను అంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే ఫౌండేషన్, అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్, ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ అంటున్నారు. మీతోనే కలిసి ఓల్డ్ కావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే సెల్ఫ్ హీలింగ్, ఐ హ్యావ్ అడ్జస్టెడ్ అలాట్, నో మోర్ నౌ, ఐ జస్ట్ వాంట్ పీస్. నేను చాలా అడ్జస్ట్ అయిపోయాను, ఇంకా నా వల్ల కాదు, నాకు మనశ్శాంతి కావాలి అని మీ పార్ట్నర్ అంటూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాం. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, నాట్ ద రైట్ టైం, కొంచెం ఆగండి, ఇప్పుడు అంత మంచి సమయం కాదు, కానీ మీ పరిస్థితి మెరుగవుతుంది అని ఏంజల్స్ చెప్తున్నారు. మీకు అబౌండెన్స్గా అన్నీ రాబోతున్నాయి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే, ఇంకా మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళామంటే నేను ఈసారి నీతో నేను చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తా అని అంటున్నారు. ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్, నేను ఇప్పుడైతే నీకేం ప్రామిస్ చేయలేను అంటున్నారు. ఎమోషన్స్ ఓవర్వైల్ మీ, అంటే ఓవర్గా ఎమోషన్స్ నీ గురించి ఆలోచనలు వస్తున్నాయి. పెయిన్ఫుల్ మెమరీస్, మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ గుర్తు వస్తుంది. ఐ వాజ్ హర్ట్ బై యూ, నీ వల్ల నేను బాధపడున్నాను అంటున్నారు. విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్ అంటున్నారు. అంటే అందరూ నన్ను వదిలేసినట్లు నువ్వు నన్ను వదిలేస్తావా అంటున్నారు. ద ప్యాషన్ ఈజ్ టూ మచ్, నీ మీద నాకు చాలా ప్యాషన్ ఉంది అని అంటున్నారు. ఓకే, ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? వాళ్ళకి ఓపిక
వాళ్ళు భరించేదాకా వెయిట్ చేస్తారు. ఇంకా వెయిట్ చేస్తూ ఉండడమేనా మీ జీవితం? ఇంకేం లేదా? వెయిటింగ్లోనే జీవితం అయిపోవాలా? ఎవరికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటితే వెయిట్ చేయడం వేస్ట్ ఇంకా వాళ్ళ కోసం. ఇంకా మీకు అక్కడ రెస్పెక్టే లేనప్పుడు ఇంకెందుకు వెయిట్ చేయాలి? ఇంకా మీ పార్ట్నర్ ఏమంటున్నారు మీకు? మిస్డ్ ఆపర్చునిటీ అంటున్నారు. తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అందుకే మీకు టైం స్పెండ్ చేయలేనంటున్నారు. హోల్డింగ్ బ్యాక్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మైసెల్ఫ్ బెటర్ అంటున్నారు. తన మనసులో ఉండే చెప్పలేకపోతున్నాను అంటున్నారు. అండ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. ఇంకా వాళ్ళు జగ్లింగ్లోనే అంటే సెర్చింగ్లో ఉన్నారనమాట. రైట్ పర్సన్ని వెతికే దాంట్లోనే ఉన్నారనమాట. మీరు వాళ్ళకి రైట్ పర్సన్గా అనిపించలేదు. మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయంటున్నారు. మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఐ వాంట్ యు టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఇప్పుడు మీకు ఒక స్విచ్ వర్డ్ చెప్పాలి కదా. దిస్ యూనివర్స్ గివ్ మీ వన్ ఛాన్స్, గివ్ మీ అనదర్ ఛాన్స్ టు మీట్ మై పర్సన్ ఇఫ్ హీ ట్రూలీ లవ్స్ మీ. తాను నిజంగా నన్ను ప్రేమించే పని అయితేనే నా పర్సన్ని కలిసేదానికి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని యూనివర్స్ని ప్రే చేయండి. ఓకే, తను నిజంగా ప్రేమించే పని అయితేనే, ఫేక్ లవ్ అయితే వద్దు. ఇది ప్రే చేయండి మీరు యూనివర్స్ని. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి, టారెట్ కార్డ్ క్లాసెస్ కావాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. క్లాసెస్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ.